కాలు పట్టుకుంటే నేను ఎలాగన్నా గెలవాలని చెప్పేసి కాలు గట్టిగా లాగిపెట్టి తన్నాడంట. కలలో తింటే బానే ఉంటది, కానీ ఈడు ముందున్న తాతగారు కూర్చున్నాడంట. ఆ తాతగారిని లాగిపెట్టి ఒక్కటి తన్నగానే తాతగారు బొక్కబోర్ల పడిపోయాడంట. బొక్కబోర్ల పడిపోయి అమ్మో బాబోయ్ అంటూ ఉంటుంటే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన పేశాడు. అందరూ ప్రార్థన పేసి అక్కడికి వెళ్ళిపోయి తాతయ్య గారికి ఏమైపోయిందని చూస్తే తాతయ్య గారు అంతా లేచి నుంచుని అమ్మ అమ్మ అనుకుంటూ లేచి నుంచుని ఆయన కొట్టద్దు, పిల్లను కొట్టద్దు, చాలా మంచి పని జరిగింది, ఎందుకో తెలుసా, ఆడు కొట్టగానే నాకున్న గూని నడుమల్లా స్ట్రైట్ అయిపోయింది అన్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఆ తాతగారికి గూని నడుము ఉందంట. ఆడు తన్నికి, ఆ పవర్ఫుల్ తనికి ఆడు నడుము స్ట్రైట్ అయిపోయిందంట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అజాగ్రత్తగా కూర్చోకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. లేకపోతే మీలో ఎవరైనా నిద్రపోయి తలలు పట్టుకుని అంటులతో